తుక్కాపూర్ దగ్గర ఇది కెనాల్ ఫుల్గా నిండింది. చాలా బాగా కట్టారు. ఇది కట్టడం కూడా పంప్ హౌస్ చూడవచ్చు ఇక్కడ. కెనాల్ ఈ రకంగా తుక్కాపూరు ఎల్లారెడ్డిపేట నుంచి మెట్టుగుండా తుక్కాపూర్ వస్తుంది. తుక్కాపూర్ వచ్చిన తర్వాత ఇక్కడ కలవాటు కట్టారు. ఇది ఓపెన్ కెనాల్ అండి, చాలా పెద్ద కెనాల్. ఇది మల్లన్న సాగర్ కు నీళ్లు తెచ్చేటువంటి అతిపెద్ద కాలువ ఇది. చాలా పెద్ద ఎత్తున ఇది 3 మార్గాలు ఏర్పాటు చేశారు ఇక్కడ. ఇది మార్గం 2. సెకండ్, 3rd. ఇదండి. దీన్ని చూడవచ్చు ఇప్పుడు మనము. ఇది ఎల్లారెడ్డిపేట నుండి తుక్కాపూర్ వెళ్లేందుకు తీసుకున్నటువంటి కెనాల్ ఇది. అక్కడ మనం చూసినట్టుంటే మోటార్లు పైపులు వేశారు. అక్కడ కొద్దిగా జూమ్ చేసే ప్రయత్నం చేసి చూపెడదాం. చూశారు కదా ఎన్ని మోటార్లు ఉన్నాయి. పైప్ లైన్ ఎట్లా పోయినా చూడండి. అట్లా అవన్నీ తీసుకెళ్లారు. ఇవన్నీ ఫుల్గా నీళ్లు, కాలువలో ఫుల్గా ఉన్నాయి నీళ్లు. కాబట్టి రైతులకు ఈ రకంగా కూడా ఉపయోగపడుతుంది. నిజంగా కూడా ఇది పూర్తిగా వినియోగంలోకి వస్తే రైతులకు ఇది నిజంగానే బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు అందరూ. ఇక్కడ చూడండి, కనబడుతుందని అనుకుంటున్నాం. ఆ కనబడేదే మల్లన్న సాగర్ పంప్ హౌస్, లోపలికి లిఫ్ట్ చేసేది. ఇదంతా సిద్దిపేట టు తొగుట, వెంకట్రావుపేట్, దౌలతాబాద్, చేగుంట మార్గం, అలాగే సిద్దిపేట, తొగుట, గజ్వెల్ టు ప్రజ్ఞాపూర్, హైదరాబాద్ మార్గం ఇది. ఇందాక అక్కడ చూసాం కదా, ఇది తుక్కాపూరు దగ్గర చూసాం కదా. అక్కడి నుండి ఇది ఎల్లారెడ్డిపేట శివారు మెట్టు ప్రాంతం గుండా ఇది తుక్కాపూర్ వెళ్తుంది. మరి ఇక్కడ నుండి అది మెట్టు దాటిన తర్వాత బండర్పల్లి శివారు నుంచి అది వెంకటాపూర్, బుస్సాపూర్ మీదుగా, చిన్నగుండెవేలి మీదుగా, గాడ్చెల్లపల్లి, ఆ శివారు మీదుగా ఇది రంగనాయక సాగర్ వద్దకు వెళ్తుంది. మరి ఇది ఇంకో లింకు. ఇది మల్లన్న సాగర్ కు అండర్ గ్రౌండ్ ఒక లింక్ అయితే ఇది ఇంకొక లింకు. మరి ఇక్కడ
ఈ నీళ్లు రావడం ఒక మెత్త అయితే, ఈ చుట్టుపక్కల వారు రైతులు ఈ మట్టివాడి ఇదంతా క్లియర్ అయితే మేము పంట పండించుకుంటుంటిమి అనే ఆలోచనలో బాగా ఎదురు చూస్తున్నారు. వీరికి కూడా ప్రభుత్వం ఇదంతా క్లియర్ చేసి ఇస్తుందని ఆశిద్దాం. మరి ఒకసారి చూడండి, ఇది ప్రజలకు కూడా అంతరాయం కలగొద్దని చెప్పి దగ్గర దగ్గర 100 మీటర్ల పైన ఉన్నటువంటి కాలువకు చాలా పెద్ద ఎత్తున బ్రిడ్జ్ కట్టారు. ఇది నిజంగా చాలా పెద్ద ప్రాజెక్ట్ అనుకోవాలి. ఒక ప్రాజెక్టును కంప్లీట్ చేయాలంటే ఆషామాషి పని కాదు. వాస్తవంగా కూడా చాలా సమస్యలు ఉంటాయి. వాటిని అధిగమించుకుంటూ మరి ప్రభుత్వాలు ముందటికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అధికారులకు కూడా కొంత అడ్డంకులు ఏర్పడుతుంటాయి. వాటిని అన్నిటినీ సున్నితంగా పరిష్కారం చేసుకుంటూ, ఎందుకంటే ఇది రైతుల సమస్య కాబట్టి రైతులను మనం మనసు నొప్పించుకుంటూ పనిచేస్తే ఇంకా వేరే రకంగా దారి తీస్తుంది. కాబట్టి ఈ రకంగా మరి నెమ్మదిగా పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇప్పుడు ఈ కెనాల్ను పూర్తిగా కంప్లీట్ చేసి మరి రైతులకు అందించాల్సిన అవసరం ఉన్నది. మరి చూడండి, ఇక్కడ మళ్ళీ అక్కడ ఒకటి సబ్ కాలువ వెళ్తుంది. ఆ కాలువ కూడా మీద నుంచి ఆ బ్రిడ్జి వేశారు. అది కూడా ఇట్లా గణపురం మీదుగా తిమ్మాపూర్ ఆయా ప్రాంతాలకు దుబ్బాక పరిసర ప్రాంతాలకి వెళ్ళేటువంటి కాలువ ఇది. చూడండి, ఇగో ఇక్కడ పైప్ లైన్లు వేసి రైతులు కూడా నీటిని తీసుకున్న పరిస్థితి చూస్తున్నాం. మరి ఇంతకుముందు చూసింది అటు సైడ్ అయితే, పడమర సైడ్ అయితే, ఇది నా తూర్పు సైడు. ఇది బండర్పల్లి శివారిలో ఉన్నటువంటి కాలువ. ఇక్కడ మనం రోడ్డు కూడా చూడవచ్చు. చాలా రద్దీగా ఉండే రోడ్డు ఇది. అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి. ఇక్కడ చూడవచ్చు మనము. ఇదంతా కూడా తొందరగా కంప్లీట్ అయ్యి ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పి రైతు సోదరులంతా కోరుకుంటున్నారు. చూడండి, చాలా పెద్ద ఎత్తున నీరు నిలిచాయి ఇక్కడ. మరి ఇది ఇంకా రన్నింగ్లో లేదండి కాలువ. పూర్తిగా కాలువ కంప్లీట్ కాలేదు, అసంపూర్తిగా ఉంది ఇది. ఈ అసంపూర్తిగా ఉన్న ఈ కాలువలన్నింటినీ పూర్తి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ప్రజలు కోరుకుంటున్నారు, రైతులు కోరుకుంటున్నారు. అందరి తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. ఇక్కడ ఒక వెహికల్ వస్తుంది చూడండి. ఇక్కడ రద్దీ చూడండి, రోడ్లది చాలా ఉంటుంది ఇక్కడ. వీటిని దృష్టిలో పెట్టుకొని బ్రిడ్జ్ అయితే కంప్లీట్ చేశారు. నిజంగా ఈ నీటిని చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అలాగే ఈ మల్లన్న సాగర్ నీటిని ఈ కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా నింపడం వల్ల ఎంతో మంది రైతులకు నిజంగా కూడా పంటలు బాగా పండుతున్నాయని చెప్పి చెప్తున్నారు. మరి సాగు కూడా పెరిగింది. ఇక్కడ ఎప్పుడు చూసినా కరువు ఉండేది. మరి ప్రతి సంవత్సరము 2, 3, 4 బోర్లేసి రైతన్నులంతా అప్లపాలు అయ్యేది. కొందరైతే ఈ అప్పుల బాధ భరించలేక దుబాయ్ వెళ్ళిపోయేటోళ్ళు. మరి అప్పుల బాధ భరించలేక కొన్ని ఆత్మహత్యలు కూడా మనం చూసాం. ఇప్పుడు అవేమీ కనబడకుండా పోయాయి. మరి నిజంగానే సంతోషకరం. మరి ఇట్లాగే దీన్ని మున్ముందు చర్యలు తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి ప్రజానికం అంతా ఆశిస్తున్నది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందాక మనం చూసిన కాలువ ఇక్కడ దాకా వచ్చి ఆగింది. ఇది మరి తడకపల్లి శివారి, బండర్పల్లి శివారి, తడకపల్లి శివారి మధ్యలో వచ్చి ఆగింది. ఇక్కడ దాకా వాటర్ ఫుల్గా నిండి ఉన్నాయి. మరి ఇది కంప్లీట్ చేయాలని చెప్పి జనాలు కోరుకుంటారు. మరి ఇది ఇప్పుడైతే ఈ స్టాక్ నీళ్ళతోని ఈ చుట్టుపక్కల రైతులకు పంటలు వండేటట్టున్నాయి. మంచిగా స్టోర్ అయినాయి కదా, దీంట్లో అన్ని మోటార్లు వేసుకొని మంచిగా లిఫ్ట్ చేసుకుంటారు. ఇదే ఓపెన్ కెనాల్ మల్లన్న సాగర్. ఇది ఇంకో లింకు, అండర్ గ్రౌండ్ ఒక లింక్ అయితే ఇంకొక లింకు.
ఇందాక మనం వాడు చూసిన కాలం అనేది కంటిన్యూషన్లో ఇందాక వచ్చి ఆగింది. ఇక్కడ మనం చూడవచ్చు, ఇది బండారుపల్లి తడకపల్లి శివారు మధ్యలో ఆగింది. వాటర్ అయితే ఫుల్గా స్టోర్ అయి ఉన్నాయి. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పి జనాలు కోరుకుంటున్నారు. మరి ఆ దిశగా ముందటికి పోతారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ధన్యవాదాలండి. ఈ ప్రభుత్వాలు ఏవైనా సరే రైతులకు సంబంధం లేదు. మరి రైతులకు అనుగుణంగా పనులు చేసిన ఏ ప్రభుత్వాన్నైనా మనము మెచ్చుకోక తప్పదు. ఈ పదం మరీ చెప్తూనే ఉన్నాం. మరి నిజంగా రైతు చక్కగా ఉంటేనే దేశం చక్కగా ఉంటుంది. కాబట్టి రైతును ఎప్పుడు సల్లంగా చూసుకోవాలి. రాజకీయ నాయకులంతా రాజకీయాలను పక్కకు పెట్టి రైతులు మంచిగా సువిష్టంగా ఉండేటట్టు చూసుకోవాలని చెప్పి కోరుతూ, మరి ఇవన్నీ తొందరనే ముగిస్తారని చెప్పి కంప్లీట్ చేసి రైతులకు సౌకర్యాలు కల్పిస్తారని చెప్పి కోరుకుంటూ, మరి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ వీడియోని చాలామందికి మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ టు ఆల్. ఎందుకంటే ఇవి తెలవాలని చెప్పి మేము చూపెడుతున్నాం.